బతుకమ్మ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పూల పండుగ అరుదైన రికార్డును సాధించింది. ఎల్బీ స్టేడియం నిర్వహించిన మహా బతుకమ్మ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించి తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. తెలంగాణ పండుగ బతుకమ్మ మరోసారి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను మూటగట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 9,292 మంది మహిళలు బతుకమ్మ ఆడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన బతుకమ్మ మురిసి మెరిసిపోయింది. ఒకే చోట ఒకేసారి 9,292 మంది తెలంగాణ ఆడపడుతులు బతుకమ్మను ఆడడం ఇదే తొలిసారి. ఇంతమంది మహిళలు గతంలో ఎన్నడూ ఆడిన దాఖలాలు లేవు. కేరళ రాష్ట్రంలో ఒకే రోజున 5,211 మంది మహిళలు ఓనం పండుగను జరుపుకోవడం ఇప్పటి వరకు ప్రపంచ రికార్డుగా ఉంది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన బ్రేక్ చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. మహాబతుకమ్మ ఆడుతున్న సమయంలో వర్షం కొద్దిసేపు అంతరాయం కలిగించింది. అయినా తెలంగాణ ఆడపడుతులు లెక్క చేయకుండా భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. జోరు వానలోనే బతుకమ్మ నాడి గిన్నిస్ బుక్లో తెలంగాణ పండుగకు స్థానం దక్కేలా చేశారు. తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో 20 అడుగులతో పేర్చిన మహాబతుకమ్మ వేడుకలకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వేలాది మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు జరగడంతో ఎల్బీ స్టేడియం కలర్ఫుల్గా మారింది. ఉయ్యాల పాటలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో స్టేడియం మారుమోగింది. బతుకమ్మ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పివి సింధు ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.